శరీరం హైడ్రేట్గా ఉండడానికి రోజుకి 8 నుంచి 10 గ్లాసుల మంచినీళ్లు తాగడం చాలా ముఖ్యం. అయితే ఆ నీటిని సరైన ఉష్ణోగ్రత వద్ద తాగడం కూడా అంతే ఇంపార్టెంట్. రోజురోజుకు పెరుగుతున్న వేడి తీవ్రతను తట్టుకోలేక చాలామంది ఫ్రిడ్జుల్లో పెట్టిన నీటిని తాగుతున్నారు. అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు తప్పవని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 20 నుంచి 22 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది. అలా కాకుండా చల్లని నీటినే తరచూ తాగుతూ ఉంటే అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఫ్రిడ్జ్ నుంచి తీసిన చల్లని నీటిని తాగితే ఇంకా ప్రమాదం. భోజనం చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చల్లని నీటిని తాగితే అది జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల శరీరానికి సరైన పోషకాలు అందకపోవడమే కాకుండా కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఫ్రిడ్జ్ నుంచి తీసిన చల్లని నీటిని తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో శ్లేష్మం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంతమందిలో శ్వాసకోశ సమస్యలు, గొంతు నొప్పి, జలుబు, గొంతు వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ చల్లగా ఉన్న నీటిని తాగడం వల్ల వేగస్ అని పిలిచే నాడి ప్రభావితం అవుతుంది. దీని కారణంగా హార్ట్ రేట్ తగ్గి గుండె కొట్టుకునే వేగంలో కూడా మార్పులు వస్తాయి. అతిగా చల్లని నీటిని తీసుకోవడం వల్ల వెన్నెముకలోని నరాలు చల్లబడతాయి. ఇవి మెదడును ప్రభావితం చేస్తాయి. దీనివల్ల తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా సైనస్ సమస్యతో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునేవారు చల్లని నీటిని తాగకూడదు. ఫ్రిడ్జ్ వాటర్ తాగినప్పుడు శరీరంలో ఉండే కొవ్వు కరగడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఫ్రిడ్జ్కు బదులు కుండలో నీటిని తాగితే అది శరీరంపై ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపించదు. అలాగే జ్యూస్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్గా తాగితేనే మంచిది. లేదంటే ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.